ఫస్ట్ ఆయన ఎలిగేషన్ వచ్చి ఆ కవిత ఒకటి నాకు చెప్పకుండా వాడుకున్నారు, నీకు సిగ్గుందా అని అన్నారు. దానికి వివరణ ఇవ్వడానికి ముందు ప్రకాష్ రాజ్ గారు ఆగడి సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన నేను తీసేయడానికి కారణం నా అహంకారం అని చెప్పాను. నేను తీసేయడానికి కారణం నా అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి జరిగిన అవమానం అంటే మీడియాలో ప్రెస్లో చెప్పకూడని విధంగా దుర్భాషలు దారుణమైన మాటలు మాట్లాడారు ఆయన అందరూ ముందు. దానికి ఎవిడెన్స్ మొత్తం ఎంటైర్ యూనిట్ అప్పుడు కంప్లైంట్ కూడా డైరెక్షన్ అసోసియేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ కేసు ఆ కంప్లైంట్ అసోసియేషన్లో ఉన్నప్పుడు, కౌన్సిల్లో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక తెలుగు నేర్చుకుని కష్టపడి ఒక పద్యం రాసి నాకు డెడికేట్ చేశారు. అంటే అది నా కోసం ఆయన రాసుకున్న పద్యం నాకు డెడికేట్ చేశారు కాబట్టి దాని మీద నాకు హక్కు ఉందని ఫీల్ అయిన సినిమాలో పెట్టాను నేను. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు, ఒక సినిమా వ్యక్తి అయ్యింది సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా రిజల్ట్ గురించి నెగిటివ్ ప్రచారం చేయటానికి మీకు సిగ్గు అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను.